హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నేనైతే హెల్తీగా చాలా బాగున్నాను. ఈ మధ్య ఒక 2-3 డేస్ నుంచి కొంచెం నీరసంగా ఉంది. సో అందుకని అయితే వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. డైలీ ఒక వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ అవ్వట్లేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే పెసరట్టు వేస్తున్నాను. చిన్నమ్మమ్మ వచ్చారు. సో చిన్నమ్మమ్మ అయితే నాకు అంబలు అయితే ప్రిపేర్ చేసి ఇచ్చారు. ఇంకా అంబలు తాగేసిన తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఏం తినాలన్నా మనకి ఎలాంటి క్రేవింగ్స్ ఉన్నా ఇప్పుడే మనం తినేయాలి. డెలివరీ తర్వాత అవన్నీ తినకూడదు, ఇవి తినకూడదు అని చెప్తారు కదా. కొంచెం మనము బాలింత పథ్యం అంటారు. సో బాలింత పథ్యం ఉంటుంది కాబట్టి ఏదైనా ఇప్పుడే తినేయాలి. ఇంకా ఈరోజు వీడియోలో మొత్తం నేను ఈ ప్రెగ్నెన్సీ టైంలో తీసుకున్న జాగ్రత్తలు కొన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఒక్కరికైనా యూజ్ అవుతుంది కదా. సో వీడియో ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఫస్ట్ అయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ఎవరికి చెప్పకూడదు. అందరూ మన గురించి పాజిటివ్గా ఆలోచిస్తారని ఎప్పుడూ అనుకోకూడదు. కొంతమంది నచ్చని వాళ్ళు కూడా నెగిటివ్గా ఆలోచిస్తారు. సో అందుకని అయితే ఎప్పుడైనా మీరు చెప్పాలనుకుంటే ఫస్ట్ స్కాన్ తర్వాత చెప్తే బెటర్. చాలామంది ఏంటంటే 3 months తర్వాత చెప్తారు. బట్ అలా కాకుండా మనకి 5th month వచ్చిన తర్వాత ఒక టిఫా స్కాన్ చేస్తారు. ఆ స్కానింగ్లో బేబీ పార్ట్స్ అండ్ అలాగే బేబీ గ్రోత్, హెల్తీ ప్రెగ్నెన్సీయా కాదా ఇవన్నీ కూడా చెప్తారు. సో అప్పుడైతే హెల్దీ ప్రెగ్నెన్సీ అయితే అప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్కైనా ఎవరికైనా చెప్తే బెటర్ అని నా ఉద్దేశం. సో నేను కూడా అలానే చేశాను. 2 days నుంచి అయితే పెసరట్టు తినాలని ఉంది. బట్ ఈ ప్రెగ్నెన్సీ టైం అనే కాదు, నార్మల్ టైంలో కూడా నేను పెసరట్టు అంటే గ్యాస్ట్రిక్కి సంబంధించిన ఫుడ్ అసలు తీసుకోను. బట్ క్రేవింగ్ ఉంది కాబట్టి కొంచెమైనా తినాలి. అందుకని అయితే ఇక బ్రేక్ఫాస్ట్లోకి అయితే పెసరట్టు వేసుకొని తినేసాను. కింద అయితే వాచ్మెన్ వాళ్ళు బట్టలు ఐరన్ చేస్తారు. అంటే మేము వీక్లీ వన్స్ అలా ఇస్తాము. బట్ నేను 2 weeks అయిపోయింది, బట్టలు ఇవ్వలేదు, మర్చిపోయాను. ఇంకా అవన్నీ అయితే తీసి మడత పెట్టేసి అయితే కింద వాచ్మెన్ వాళ్ళకైతే పంపిస్తున్నాను ఇవన్నీ. ఇంకోటి ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో చాలా యాక్టివ్గా ఉండాలి. అంటే నేను అందరి గురించి మాట్లాడట్లేదు. అంటే మనకి ఈ ప్రెగ్నెన్సీ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క జర్నీ. అంటే కొంతమందికి డిఫికల్ట్గా ఉంటుంది, కొంతమందికి స్మూత్గా ఉంటుంది ప్రెగ్నెన్సీ జర్నీ ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా. బట్ కొంతమందికి ఏంటంటే ఫస్ట్ నుంచి ముందు కొన్ని మిస్క్యారేజెస్ అయ్యి వాళ్ళకి బెడ్ రెస్ట్ చెప్తారు ఫస్ట్ 3 months. ఎందుకంటే జాగ్రత్తగా ఉండండి, ఫస్ట్ 3 months ఎక్కువగా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని అయితే ఫస్ట్ 3 months అయితే బెడ్ రెస్ట్ చెప్తారు. కొంతమందికి అసలు చెప్పరు, నార్మల్గా జాగ్రత్తగా ఉండండి, బరువులు ఎత్తకండి అని చెప్తారు, అంతే, ఇంకేమీ చెప్పరు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకి డాక్టర్ అయితే ఏమీ చెప్పలేదు, హెల్తీగా ఉంది అని అన్నారు కాబట్టి మనం ఇంట్లో పనులు అయితే చేసుకోవడానికి ట్రై చేయాలి, యాక్టివ్గా ఉండాలి. కొంతమందికి ఏదైనా ప్రాబ్లం ఉంటే బెడ్ రెస్ట్ చెప్తారు. కొంతమందికి ఏ ప్రాబ్లం లేకపోతే ఇంకేమీ చెప్పరు, అన్ని పనులు అంటే కొన్ని పనులు చేసుకోమంటారు. కొంతమంది ఏంటంటే చాలామందికి కొంచెం భయం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మంత్ నుంచి డెలివరీ అయినంత వరకు ఏ పని చేయరు అసలు. బెడ్ మీద కూర్చోవడం, పడుకోవడం, తినడము, ఇంకంతే. అలా ఉంటే బాడీ అనేది అసలు యాక్టివ్నెస్ ఉండదు. ఓకే, ఇప్పుడు ఈ 9 months అయితే ఏ పని చేయము. తర్వాత బేబీ పుట్టిన తర్వాత కొంతమందికి నార్మల్ అవుతుంది, కొంతమంది సిజేరియన్ అవుతుంది. ఓకే, అదొక 3 months ఏ పని చేయరు. తర్వాత అయినా మళ్ళీ మన పనులు మనం చేసుకోవాలి కదా. అప్పుడు బాడీ అనేది ఇవన్నీ ఈ 1 year కూడా మనము ఏ పని చేయలేదు, ఒక్కసారిగా అన్ని పనులు చేసేసరికి బాడీ అనేది టైర్డ్ అయిపోయి చాలా హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి. సో అందుకనే ఈ ప్రెగ్నెన్సీ టైంలో మన బాడీ కొంచెం అంటే లూజ్ అవ్వడానికి అండ్ అలాగే కొంచెం యాక్టివ్గా ఉండడానికి మన బాడీకి పని చెప్తూ ఉండాలి, ఎప్పుడు అలా ఉంచకూడదు. తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ఎంత ఫ్రీగా పనులు చేసుకుంటామో ఫస్ట్ అంటే బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత కూడా ఒక 1 month 2 months కొంచెం చిన్న చిన్న పనులు చేసుకొని తర్వాత మనకు అలా అలవాటు అయిపోతుంది, తర్వాత ఇబ్బంది కూడా ఉండదు. ఇంకోటి ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది అంటే పొట్ట కనిపించట్లేదు, బేబీ వెయిట్ తక్కువ ఉందేమో అని చాలామంది కంగారు పడుతూ ఉంటారు. అందులో నేను కూడా ఒకదాన్ని ఇప్పుడు రియలైజ్ అయ్యాను. అంటే ఫస్ట్ 3 months అయితే ఎవరికి పొట్ట కనిపించదు. అంటే ముందు మిస్క్యారేజెస్ అయ్యి లావుగా ఉండి అండ్ అలాగే పొట్ట ఆల్రెడీ వాళ్ళకి కొంచెమైనా పొట్ట ఉంటుంది కదా, కొవ్వు, ఫ్యాట్, అలాంటి ఉన్న వాళ్ళకి 2nd trimester కొంచెం కనిపిస్తుంది, తర్వాత కొంచెం పెద్దగా కనిపిస్తుంది.
బట్ సన్నంగా ఉండి హైట్గా ఉండి స్లిమ్గా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి అంత తొందరగా పొట్ట అనేది కనిపించదు. అంటే 7th మంత్లో అలా చిన్న చిన్నగా కనిపిస్తుంది అంతే. బేబీ వెయిట్ బాగుంటే సరిపోతుంది. మీ వెయిట్, బేబీ వెయిట్ హెల్తీగా ఉందా డాక్టర్ని కనుక్కున్న తర్వాత, అంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే డాక్టర్ని అడగొచ్చు. బట్ డాక్టర్ చెప్తారు కదా బేబీ వెయిట్ తక్కువ ఉంటే మీకు. సో అందుకనైతే వాళ్ళకి పొట్ట పెద్దగా ఉంది, నాకు పొట్ట చిన్నగా ఉంది అని ఎప్పుడూ కంపేర్ చేసుకోకూడదు. అండ్ అలాగే పొట్ట చిన్నగా ఉన్న వాళ్ళు చాలా హెల్తీయే. ఎందుకంటే వాళ్ళ స్టమక్ మజిల్ అనేది స్ట్రాంగ్గా ఉంటే పొట్ట చిన్నగా కనిపిస్తుందంట. 9th మంత్ అయితే వచ్చేసింది నాకు. 9th మంత్ వచ్చి 11 days అవుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా అస్సలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంకా ఇప్పటి నుంచి డేస్ కౌంట్ చేసుకుంటూ ఉండాలి. ఏ క్షణం ఎలా ఉంటుందో చెప్పలేం. కాబట్టి నాకైతే ఎప్పటి నుంచో ఉండ్రాలు తినాలని ఉంది. అంటే వినాయక చవితికి మనం ఉండ్రాలు చేసుకుంటాం కదా, సో ఉండ్రాలు తినాలని ఉంది. నేను వినాయక చవితికి ఈసారి ఏ పండుగలు చేసుకోలేము. ఎందుకంటే వినాయక చవితికి నాకు డేట్ ఇచ్చారు, అంటే అంతకుముందే ఇచ్చేశారు. బట్ ఆ టైంకి ఇంకా మనం బేబీ పుట్టిన తర్వాత ఒక 21 days వరకు ఏ పూజలు ఏవి చేయకూడదు. అండ్ అలాగే ఒకవేళ చేసినా కూడా నేను అవేమీ తినకూడదు, ఉండ్రాలు ఇవన్నీ. ఎందుకంటే మనము బేబీకి ఫీడ్ చేస్తాం కాబట్టి మనం ఏ ఫుడ్ తీసుకుంటామో దాని మీద బేబీ హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా ఈసారి వినాయక చవితికి ఉండ్రాలు తినలేనేమో అని ఇంకా నాకు ఎప్పటి నుంచో ఉండ్రాలు తినాలని ఉంది. ఇంకా అందుకనే అమ్మమ్మ వచ్చింది కదా, అమ్మమ్మ అయితే ఇంకా ఉండ్రాలు అయితే చేసింది. వినాయక చవితి కన్నా ముందే నేను ఇక్కడ ఉండ్రాలు అయితే చేసుకొని తినేస్తున్నాను. నేనైతే వీడియోస్ తీయడానికే ట్రై చేస్తూ ఉన్నాను. బట్ కొంచెం హెల్త్ అనేది నాకు సపోర్ట్ చేయట్లేదు. బట్ ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.